షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ నొప్పి లేకుండా వస్తుందని నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. సో ఈ వీడియోలో వచ్చేసి అది ఏ విధంగా వస్తుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. షుగర్ ఉంటే హార్ట్ అటాక్ వచ్చినా నొప్పి ఉండదు. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే గుండె నుంచి నొప్పిని తీసుకెళ్లే నరం దెబ్బతినడం వల్ల మెదడుకి ఆ సిగ్నల్ రాకుండా నొప్పి తెలియదు. మేజర్ హార్ట్ అటాక్ వచ్చినా నొప్పి ఉండదు. డయాబెటీస్ లో 50 to 80% వచ్చేవి సైలెంట్ హార్ట్ అటాక్. అందుకే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వస్తారు పేషెంట్స్. మరి ఎలా గుర్తించాలి? ఛాతీలో నొప్పి కాకుండా సడన్ గా ఆయాసం, విపరీతమైన అలసట, చెమటలు, పొట్ట పై భాగంలో గొంతులో మంట, గ్యాస్ బిల్ వేసినా నొప్పి తగ్గలేదు అంటే తిన్నది అరగలేదు అనుకొని ఇంట్లోనే కూర్చుంటే ప్రాణాలు పోయే రిస్క్ ఉంది. కావడానికి ముఖ్యమైన కారణం బ్లడ్ క్లాట్. హై బ్లడ్ షుగర్ వల్ల గుండె రక్తనాళాల్లో ఉండే డెలికేట్ లైనింగ్ దెబ్బతిని చిన్న టేర్స్ వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ చేరి ప్లాక్ ఫామ్ అవుతుంది. అన్స్టేబుల్ గా ఉంటాయి. రప్చర్ అయినప్పుడు ప్రొటెక్టివ్ మెకానిజం లో క్లాట్ ఫామ్. షుగర్ పేషెంట్స్ లో రక్తం గడ్డగట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలోని స్పెషలిస్ట్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ని ఒకసారి కలవండి. గుండె ఆరోగ్యానికి కొన్ని ఫుడ్స్ చెప్తాను. ఓట్స్, బార్లీ, పప్పు ధాన్యాలు, శనగ, బీన్స్, సాల్మన్ ఫిష్ వారంలో 2 సార్లు, ఆలివ్ ఆయిల్, వాల్నట్స్, పాలకూర, బ్రకోలీ, క్యాబేజ్, బెర్రీస్, దానిమ్మ. ఉమెన్ లో మెనోపాజ్ తర్వాత హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ. ప్లేక్ ఫామ్ అయ్యేది హై షుగర్, కొలెస్ట్రాల్ వల్ల. రాకుండా ఉండాలంటే షుగర్, కొలెస్ట్రాల్, బీపీ కూడా అదుపులో ఉంచుకోవాలి. ప్లేక్ ఫామ్ అవ్వకుండా కొన్ని మందులు ఉన్నాయి. కూర్చొని చేసే జాబ్ అయితే గంటకి ఒక 5 minutes అయినా లేచి తిరగాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రాణాయామ, బాక్స్ బ్రీతింగ్ మెథడ్. 15 minutes తిన్న తర్వాత నడవాలి. 7 to 8 hours స్లీప్. డైలీ 2 times బ్రష్ చేసుకోవాలి. పళ్ళ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కూడా క్లాట్స్ ఫామ్ అవుతాయి. స్మోకింగ్ చేస్తే మాత్రం ఎవ్వరు కాపాడలేరు. సైలెంట్ హార్ట్ అటాక్ అంటున్నారు, మరి అది వస్తే ప్రాణాలు పోతాయి కదా అనొచ్చు మీరు. కానీ చిన్న రక్తనాళం క్లాట్ వస్తే అది సప్లై చేసే చిన్న మజిల్ డ్యామేజ్ అవుతుంది. మిగతా రిమైనింగ్ హెల్తీ మజిల్ మేనేజ్ చేస్తుంది. మేజర్ బ్లడ్ వెసల్ లో బ్లాక్ వస్తే ప్రాణాలు పోయే రిస్క్ చాలా ఎక్కువ. నొప్పి లేకపోవడం వల్ల పాపం లేట్ గా చూపించుకుంటారు. మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. పంపింగ్ ఫంక్షన్ తగ్గి హార్ట్ ఫెయిల్యూర్ లో ఉంటారు. ట్రీట్మెంట్ తీసుకోకపోతే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోనే సెకండ్ మ్యాసివ్ స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ చాలా ఎక్కువ. ఈ షుగర్ వచ్చిన ఇనీషియల్ ఇయర్స్ లో బాగా కంట్రోల్ లో పెట్టుకుంటే డిఎన్ఏ లో సెల్యులార్ మెమరీ అనేది ఫీడ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్స్ లో కొంచెం కంట్రోల్ తక్కువ ఉన్న హార్ట్ అటాక్ రిస్క్ తక్కువ అవుతుంది. నార్మల్ పర్సన్స్ లో హార్ట్ అటాక్ తర్వాత 5 year సర్వైవల్ 75% ఉంటుంది. షుగర్ పేషెంట్ లో 38% మాత్రం. డ్యామేజ్డ్ హార్ట్ మసిల్ తొందరగా మానదు. ఇంట్లో ఏ లైట్ పోయినా, ఫ్యాన్ పోయినా, ఫ్రిడ్జ్ చిన్న రిపేర్ వచ్చినా చేపిస్తామే. మనల్ని బతికించడానికి గుండె రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. మనం దాన్ని ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి మీరే ఆలోచించండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే హార్ట్ అని మెసేజ్ చేయండి. నేను మీ డాక్టర్ ఎరుకుల వెంకటేష్, ఎండి జనరల్ మెడిసిన్. వీడియో చూసారు కదా, అందుకోసమే షుగర్ ని దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈ గోల్డెన్ VR4 వాడి షుగర్ ని పూర్తిగా రివర్స్ చేసుకోండి. ఈ వీడియో మీకు తెలిసి ఎవరైనా షుగర్ తో బాధపడే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం పేజీని ఫాలో చేయండి.